ఈ శుభలేఖ చూసారా? మా చెల్లెలు పెళ్ళండి. ఓహో ఓహో, సరే సరే. మీ చెల్లికి మొగుడొస్తాడన్న సంతోషంలో అసలు విషయం మర్చిపోతున్నావు. ఈ శుభలేఖ తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా. సరే గాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి. బాబు, నువ్వు బయటికి వెళ్ళి అడుకునేనా? కాదు, అది నువ్వు ఆలోచించుకోవాల్సిన సంగతి. అంటే నీకు ఎలా చెప్పాలో నాకే తెలియటం లేదు. నాకు అర్థమవుతుంది, చెప్పండి. అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యం అనే అంతస్తు మీద కూర్చున్నవాళ్ళు. వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు. వారికి మన మీద కోపం పోలేదు. ఆయన మన ఇంటికి వచ్చారు, మీరే వెళ్ళలేదు. మీకే కోపంగా ఉంది. లేదు, వారు నాకు అన్నం పెట్టి చదివించారు. మీలాంటి దేవతను ఇల్లాలుగా ఇచ్చారు. వారంటే నాకు కోపం లేదు, కృతజ్ఞత. కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. నాకేమిటి, చాన్నాళ్ల తర్వాత పుట్టింటికి పోతున్నాను. ఎందరెందరో చుట్టాల్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను. పెళ్లినాడు ఎలాగూ లేదు. ఈనాడైనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను. బాధలు కూడా పడతావేమో బాగా ఆలోచించుకో. నేనంటే పేదింట్లో పుట్టాను, అవమానాలకు అలవాటు పడిపోయాను. కానీ నువ్వు భాగ్యవంతుల ఇంట్లో పుట్టావు. ఆ భేషజం నీలో ఏమోలో ఎక్కడైనా ఉండి ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అది బయటకు వస్తుంది. అందరితో నువ్వు కూడా సమానరాలవని అనుకుంటావు. కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతావు పార్వతి. నా ఇంట్లో నన్నెవరు అవమానిస్తారు? అవమానించకపోవచ్చు, కానీ పేదవాడి పెళ్ళాని మన సంగతి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు. పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను. ఆనాడు దక్షయజ్ఞానికి నీలాగే పార్వతీదేవి వెళతాను, నాలాగే శంకరుడు వద్దన్నాడు. కాని వెళ్ళింది అవమానాల పాలైంది. శంకరుడు ఆదిదేవుడు గనుక వీరభద్రుని సృష్టించాడు, పంపించాడు, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. కానీ నేనేం చేయగలను? పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది. నేను అలా వెళ్ళటం లేదు. పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. వరపూజకి అంతా సిద్ధమయ్యారు. నువ్వు ఇక్కడ కూర్చుంటేలా? పార్వతి రానే లేదు, చూసారా? ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా, స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్ట్లో శుభలేఖ పంపుతారా? వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొప్పుకోలేక చస్తున్నావా? నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకు. పద పద. అబ్బా, నాకు గుండె దడగా ఉంది, నేను రాలేనండి. నిన్ను చూస్తుంటే నాకు దడగా ఉంది. అమ్మగారు, అమ్మగారు, పెద్దమ్మ గారు వస్తున్నారు. నాకెక్కడికి పోతుంది? అది వచ్చింది. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావా తల్లి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు రావేమో అనుకున్నానమ్మా. ఎందుకు రానమ్మా? అమ్మాయి గారు, అమ్మగారికి 1000 ఏనుగులు బలం వచ్చింది. బాబేడమ్మా, మీ ఆయన రాలేదు, వెనక వస్తున్నారమ్మా. నా కోసమని ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి ఇందిరెక్కడమ్మా? పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది. అయింది అమ్మాయి గారు అల్లది అడిగిపోయిందనమాట. నమస్కారం. బావా, ఆడవాడంతా బాగానే ఉంది. మనం పంచాయతీ పూర్తికి ఏమైనా చందా ఇస్తారేమో. మనం ఇస్తే పుచ్చుకుంటారు, అంతేనా? నమస్కారం అండి. వచ్చారు, దారి కట్టేందుకు లోపలికి వెళ్ళండి. అలాగే వెళ్దానండి. వేడి చల్లారినట్లేదు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏనాయనా కులాసా? కులాసానండి. మీ అబ్బాయా? అవునండి. పేరేం పెట్టారు? వీరభద్రరావు. తాతగారు పేరు పెట్టారనమాట. అవునండి. చాలా సంతోషం. అయినా ఇలారా తాతయ్య, వెళ్ళైనా వెళ్ళు. ఏమండి, మీరు నిజంగా తాతయ్య? అవును బాబు, స్వయంగా నీ తాతయ్యను. పుట్టిది మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే? లేదు బాబు, ఇన్నాళ్ళు తీరిక లేక రాలేదు. ఇక ముందు తప్పకుండా వస్తాను. వీడోడు సంకనెక్కాడు. తాతయ్య స్వయం మా తాతయ్య. మంచి మనోడే దొరికాడు. కానీ ఇలా రండి మాట. ఇందు అక్క, ఇందు అక్క, నువ్వైనా ఆస్తమంతుని పెళ్లాడుతున్నావు, అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు. అదే చాలు అక్క. కమలా, పెళ్లి కూతుర్ని తీసుకురామంటున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయి కూర్చుంది. పెళ్లి కూతురు అక్కగా రెడీ కావద్దా? నేను రెడీయే, ఇలాగే వస్తాను. ఇలాగా? చాలు గాని ఇవి కట్టుకో. త్వరగా కానీ. పర్వాలేదు లేవే, నీకు కావాలి గాని ఇవన్నీ నాకెందుకు? ఏ, నీ దరిద్రం అందరికీ చూపించాలనా? నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయాలనే? నాన్న, నేను పేదరాళ్ళని అందరికీ తెలుసు. ఆ చీర కట్టుకుంటే మారుతానా?
నేనేటు పేదవాడి భార్యని. కానీ నువ్వు ఇక్కడికి పేదవాడి భార్యగా రాలేదమ్మా. ఈ పట్టాభరామయ్య కూతురుగా వచ్చావు, ఇంద్రకి అక్కగా వచ్చావు. ఇలాంటి చీర కట్టుకుని దాని వెంబడి వెళ్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? వెంట వెళ్ళను. 10 అడుగులు ఎడంగానే ఉంటాను. అక్కడికి ఎవరైనా అడిగితే నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి. పెళ్లికని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి. ఏమ్మా పారు అలా వెళ్తున్నా? సరే, అక్కయ్య పట్టు చీర కట్టుకోదటమ్మా, అలాగే తిరుగుతుందట. దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిందమ్మా. మంచి దర్జాగా ఎందుకు కూర్చున్నారు? లేవండి లేవండి, పెద్దవాళ్ళ కోసం. పేదవాడికి భగవంతుడిచ్చిన పెన్నిదే ఊరు. అయ్యో, నా డబ్బులు చుట్టలేవి. ఏమిటమ్మా, ఏం జరిగింది? నా డబ్బులు చుట్టలమ్మా, ఇక్కడే పెట్టాను, కనిపించలేదు. ఇక్కడే పెడితే ఏమవుతాయమ్మా? అయినా పెళ్లి సందడి, కాస్త జాగ్రత్తగా ఉండద్దు. ఏమిటి ఏమిటి ఏమైంది? అమ్మాయి రవాణా గుద్దురు కనిపించడం లేదట. అయ్యో, ఈ గదిలోకి ఇంకెవరు రాలేదు మరి నాన్న. ఏమైనా ఎక్కడో చెగిరిపోయా, ఎక్కడ ఉంటాయి చూడండి. అమ్మా, పారకుడికి ఎక్కడున్నాడు చూడమ్మా. వాడి ఇందాక దిగులు తీశాడు, వాళ్ళ అమ్మకి కావాలన్నాడు. ఇందిరా అనుండొచ్చు, కానీ వాడు తీయడు. ఎక్కడ ఆ దొంగ ఎవరు? ఎక్కడ? నాన్న ఇలా పిలవండి అన్నయ్య, నేను తేల్చిస్తాను. అడుగో. ఏమిటా గొడవ? ఇంకెక్కారా దొంగ గాడిద? దిగరా, దిగు. ఏమిటది? వీడిని సోదా చేయాలండి. మన కోడలు రవ్వదొద్దు దొంగలించాట. నీకేమన్నా మధ్యందా పోయిందా? పసిపిల్లవాడిని పట్టుకుని ఏమిటా మాట? వాడి సంగతి నీకేం తెలిసి విశ్వనాథం? వీళ్ళ వంశమే దొంగ వంశం. వీడు దొంగ, వీళ్ళ నాన్న దొంగ, వీళ్ళ తాత దొంగ. పట్టావి ఇదేరా? ఎక్కడ పెట్టావు? ఎవరికిచ్చావరా? చెప్పవే. ఏది ఎక్కడ కనిపించలేదే? ఎందుకు మూయాలి నోరు? అంత తేలిక వదిలిపెట్టారేమిటి? ఈ సంగతి ఏమిటో తెలుసుకుంటాను. వాళ్ళ అమ్మకు చూడేమో పెట్టెలన్నీ వెతకండి. పార్వతిని అడగండి, అడిగి చూడండి. అడగకపోతే ఊరితో వదిలిపెడతా. చూడండి, ఎక్కడ దాచుకున్నాను వెతుక్కోండి. నన్ను కూడా సోదా చేయండి. పోలీసులకు అప్పగించండి. పేదవాళ్ళైనంత మాత్రాన దొంగతనాలు చెయ్యండి నాన్న. కష్టపడి సంపాదించుకుంటారు, కలిగినంతలోనే కాలం వెళ్ళపుచ్చుతుంటారు. తిని కూర్చోవడం కంటే తెలియని మనమే పేదవాళ్ళ శ్రమని దొంగిలిస్తాం, దోచుమని పెట్టెల్లో దాచుకుంటాం. కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం, నలిగిన వాళ్ళకి అదృష్టం పట్టినా అది దొంగతనం. అనండి, ఇది మీ లోకం, డబ్బున వాళ్ళ లోకం. డబ్బే లోకాన్ని నడిపించే కాదు. ఇక్కడ మాలాంటి మనుషులకి మమతలకి చోటు లేదు. అమ్మా పార్వతి, వెళ్దాం పదండి. అమ్మా పార్వతి, పార్వతి, ఈ తప్పంతా నాది. ఈ ఇంట్లో మాట సాగని దాన్ని, నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కదలేని దాన్ని. అమ్మా, అయినా తల్లిగా అడుగుతున్నాను, అప్పకాల ఇందాకన్నా ఉండిపో తల్లి. ఉన్నది చాలమ్మా. పుట్టిల్లన ప్రేమ కొద్దీ వచ్చాను, పుట్టడు నింద మూట కట్టుకున్నా. ఇంకెందుకమ్మా పారు, నన్ను దుఃఖ పెట్టిపోతావా అమ్మా? లేదమ్మా, ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను. కన్న వాళ్లే చేసిన అవమానాన్ని మింగలేక, అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను. మళ్ళీ ఇక్కడ పెట్టారు కొలుపు. ఏమండి, పార్వతి వెళ్ళిపోతున్నట, మీరన్నా ఉండమనండి. మనకున్నదే 2 బిడ్డలు, అందులో మళ్ళీ తేడాలు ఎందుకు చెప్పండి. ఉండమనండి, మీ నోటి మీదుగా పార్వతిని ఉండమనండి. ఇంకా మెతుకు లేకపోయినా మీసాలకు సంపంగా ఉన్నాయి. కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు. పోనీ ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతారు. పట్టాభి గారు, ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో పెరిగాను. ఆ కృతజ్ఞతతోనే మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేసినా సహిస్తూ వచ్చాను. మీకు డబ్బుందన్న అహంభావమే తప్ప కూతురు అన్న ఇంగితం అనుమాత్రం కూడా లేదు. ఆ కలిమే లేకపోతే నువ్వెందుకు పనికిరావు? కలిమిలేములు కావడికుండదు. డబ్బు వస్తుంది పోతుంది, కానీ మనుషులు మమతలే శాశ్వతాలు. మనిషే డబ్బులు సంపాదిస్తాడు, ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు. అలాంటి మనుషుల్ని, మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఏమిటి, మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా? రాదు, ఎన్నటికీ రాదు. మీ మా మధ్య పెరిగిన
ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడను. ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది. అంతవరకు మీ గడపే కాదు, ఈ నేను కూడా నేను తొక్కను. చచ్చిపోయిన నా తల్లి సాక్షిగా నేను చెబుతున్నాను. పద పార్వతి, పద. పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి, పార్వతి, పుట్టింటి నుంచి పసుపు కుంకం తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా. తీసుకో. ఇవి కూడా తీసుకోమ్మా. వద్దమ్మా, పుట్టింటికి నాకు రుణం తీరిపోయి. వస్తానమ్మా పార్వతి.